అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజాతంత్రం. రైల్వే కోడూరు శాసనసభ్యుడు జనసేన నాయకుడు అరవ శ్రీధర్ వీణా వ్యవహారంలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పూర్తి వ్యవహారం కూడా వీణాదే ప్రధాన పాత్ర కనిపిస్తూ ఉన్నది. ఆమెకు సంబంధించినటువంటి నిన్న ఆడియోలు లీక్ అయ్యాయి. ఏదైతే అరవ శ్రీధర్కి ఆయనకు ఫోన్ చేసి నేను పలానా చోట ఉన్నాను బేబీ, నన్ను పిక్ చేసుకో బేబీ, వస్తున్నావా, ఎక్కడున్నావు, రా అనే విధంగా తన యొక్క ఒలుపు గాలాన్ని వేసి అరవ శ్రీధర్ని ట్రాప్ చేసి తన బుట్టలో పడవేసుకున్నట్లు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈ వీణా ఎవరైతే ఉన్నారో ఆమె బాధితురాలు కాదు, బాధితురాలు ముసుగులో ఉన్నటువంటి కిలాడి లేడీ. ఈమె గతానికి సంబంధించినటువంటి అనేక వాస్తవాలు, ఆధారాలతో కూడినటువంటి ఎఫ్ఐఆర్లతో కూడినటువంటి ప్రతి ఆధారం కూడా నిన్న సామాజిక మాధ్యమాల్లో ప్రజల ముందుకు వచ్చాయి. గతంలో ఈమె వివాహం చేసుకుని ఒక భర్తను వదిలివేయడం, అక్కడ కూడా ఇదే వ్యవహారం, డబ్బులు దండుకోవడం, పెళ్లి చేసుకోవడం, అక్కడ వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకోవడం, ఆయనకు విడాకులు ఇవ్వకుండానే మరొకరిని గాలం వేయడం, చివరికి వీణ వలుపు వలలో రైల్వే కోడూరు శాసనసభ్యుడు అరవ శ్రీధర్ గారు చిక్కుకున్నారు. వీణా గారికి సంబంధించినటువంటి ట్రాప్ కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది ఒక పకడ్బందీగా, ఒక ప్రణాళికబద్ధంగా కనబడతా ఉన్నది. ఈ ట్రాప్లో అరవ శ్రీధర్ చిక్కుకున్నాడు. ఆమె ఒలుపు గాలాలకు చిక్కుకొని ఆమె ఒలుపుకు బానిసయ్యాడనేది అయితే చాలా స్పష్టంగా ఆ యొక్క ఆడియోలు వింటే, ఆ యొక్క వీడియోలు వింటే, ఈమె గతం తాలూకా వ్యవహారాలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. కానీ బాధితాయుతమైనటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో విసిరినటువంటి ఒలుపు గాలానికి చిక్కడం అనేది సరైనటువంటిది కాదేమో. ఎందుకంటే తాను ఒక బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యుడిగా ఉన్నాడు. తనకు సంబంధించి వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది ప్రజలకు తాను ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఏదైనా పొరపాటు జరిగితే తనకు, తన అధినేతకు, తన పార్టీకి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించవలసి ఉండేది. ఆమెకు సంబంధించినటువంటి ప్రెగ్నెన్సీలు ఏవైతే ఆమె చెప్పారో, నిన్న 5 సార్లు నేను ప్రెగ్నెన్సీని తీర్చుకున్నానని, అలానే కోడూరుకు సంబంధించినటువంటి సంజీవిని హాస్పిటల్ గురించి పేర్కొన్నారు. సంజీవిని హాస్పిటల్లో తనకు ఎటువంటి సర్జరీ జరగలేదు, కానీ ప్రెగ్నెన్సీని తొలగించుకోవడం కోసం అయితే మేము ఒకసారి కిట్టును అందించామని వారు కూడా ధృవీకరించారు. అంటే 5 సార్లు ప్రెగ్నెన్సీని తొలగించినటువంటి మాట ఏదైతే ఉన్నదో అది పూర్తిగా అవాస్తవం. వీణా ఒలుపు కిలాడి లేడీ బాధితులు ఎందరో ఉన్నట్లు వారు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తూ ఉన్నారు. వారు కూడా కేసులను పెడతా ఉన్నారు. ఇప్పటికే ఈ కిలాడి లేడీ పరారీలో ఉన్నట్లు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసింది. ఎక్కడుందో, ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. నిన్ననే మనం మాట్లాడినటువంటి వీడియోలో చాలా స్పష్టంగా అనేక ప్రశ్నలను, అనేక అనుమానాలకు దారి తీసేలా ఉన్నటువంటి ఆధారాలను మనం మాట్లాడుకున్నాం. తాను బాధితురాలనేటువంటి ఒక్క సందర్భంలో కూడా ఎటువంటి భావోద్వేగం లేకుండా చాలా హుందాగా, చాలా గొప్పగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తాను 5 సార్లు ప్రెగ్నెన్సీ తీర్చుకున్నాను, తన మీద కారులోనే బలాత్కారానికి ప్రయత్నించాడు, బలాత్కారానికి ప్రయత్నించినటువంటి వ్యక్తికి నువ్వు మాట్లాడినటువంటి ఆడియో కాల్ ఏదైతే ఉందో, నువ్వు ఆయన్ని బలాత్కరించావా, ఆయన నిన్ను బలాత్కరించాడా అని అర్థం కానటువంటి సందర్భం. ఈరోజు దేశంలో, రాష్ట్రాల్లో ఇలాంటి అనేక దారుణాలు రోజు రోజు చోటు చేసుకుంటున్నాయి. ఈ యొక్క వ్యామోహంలో పడినటువంటి వ్యక్తులు, అక్రమ సంబంధాలకు అలవాటు పడినటువంటి మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారు ఒడిగడుతున్నటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో నిత్యం కూడా సామాజిక మాధ్యమాల్లో, మీడియా వేదికలుగా మనం చూస్తూ ఉన్నాము. భర్తలను హతమారుస్తూ ఉన్నారు, డ్రమ్ముల్లో వేస్తూ ఉన్నారు, ప్రెషర్ కుక్కర్లో పెడతా ఉన్నారు, రైస్ కుక్కర్లో పెడతా ఉన్నారు, దిండు కప్పేసి చంపేస్తూ ఉన్నారు. 5 నిమిషాల క్షణిక ఆనందం కోసం, 5 నిమిషాల ఆనందం కోసం క్షణికావేశంలో తప్పుడు నిర్ణయం తీసుకొని, తప్పుడు విధానంతో మీతో 7 అడుగులు నడిచి మీ జీవితం కోసం, మీకోసం నిలబడినటువంటి వ్యక్తిని మోసం చేస్తే చేశారు. వాడి ప్రాణాలను కూడా తీసేస్తూ ఉన్నారు, వారిని భూమి మీద లేకుండా చేస్తూ ఉన్నారు. నిజంగా మీరు అలాంటి వారే కావాలనుకున్నప్పుడు ఇలా పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు? అదే పని చేసుకొని, అదే ఒలుపు కిలాడిగా ఎంజాయ్ చేస్తే మిమ్మల్ని ప్రశ్నించేవారు ఎవరు లేరు కదా. ఎవరినో పెళ్లి చేసుకుని వారిని వేధింపులకు గురి చేసి, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా
మహిళల మీద జరుగుతున్నటువంటి వేధింపుల గురించే మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు మహిళల వేధింపులకు ఎందరూ అమాయక పురుషులు బాధితులు ఉన్నారో తెలుసా? ఎందరూ మహిళల దెబ్బకు ఎక్కడ చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి, ఏం చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. అటు తన బాధను చెప్పుకోలేడు, తన సమస్యను చెప్పుకోలేడు. తనకు మాట్లాడితే ఏం జరుగుతుందో, మాట్లాడకపోతే ఏం జరుగుతుందో అనేటువంటి ప్రశ్నార్థకమైనటువంటి జీవితాన్ని నేటి తరం, ఎస్పెషల్లీ ఈ తరానికి సంబంధించినటువంటి పురుషుడు ఎదుర్కొంటున్నాడు. ఇది పురుషాధిక్య సమాజం కాదు, స్త్రీ ఆధిక్య సమాజమే. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చట్టాలు కావచ్చు, వ్యవస్థ కావచ్చు, అన్నీ కూడా మహిళలకు అనుకూలంగానే ఉన్నది. నిన్న వీణా గారు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏదో కల్పిత గాథను, కల్పిత కథను, 1-2 ఆధారాలను బేస్ చేసుకొని అరవ శ్రీధర్ గారితో వారిద్దరు సాన్నిహిత్యంగా ఉన్నటువంటి వీడియోలు కావచ్చు, వారిద్దరూ కలిసి చేసినటువంటి రాసలీలలకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, అది మ్యూచువల్ కన్సర్న్తో జరిగినటువంటి అంశం. కానీ ఆ మ్యూచువల్ కన్సర్న్ని పక్కన పెట్టి తాను బాధితురాల్ని, తనకు అన్యాయం జరిగింది, తనను వేధింపులకు గురి చేశారు, ఎమ్మెల్యే భయపెట్టి నన్ను వాడుకున్నాడని ఆమె ఒక్క మీడియా సమావేశం పెట్టగానే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మీడియా వేదికలు కావచ్చు, అటు పురుషులు మహిళలు కూడా అరవ శ్రీధర్దే తప్పు, అరవ శ్రీధర్దే తప్పు, అరవ శ్రీధర్దే తప్పని అందరం ప్రశ్నించామే. కానీ అరవ శ్రీధర్ తప్పు ఎంత పాళ్లలో ఉందో వీణా తప్పు కూడా అదే పాళ్లలో ఉన్నదనేది మనం ఎవరూ స్వాగతించలేకపోయాం. ఇక్కడ బాధితాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి అరవ శ్రీధరు పాల్పడింది తప్పేదే. అలానే ఆయనకు ఒలుపు గాలాన్ని వేసి తన వలలో చిక్కుకునేలా చేసుకున్నటువంటి వీణాది కూడా తప్పే. వారిద్దరు కూడా మ్యూచువల్ కన్సర్న్తోనే అన్నీ చేసుకున్నారు. ఈరోజు వారిద్దరిలో ఈరోజు అరవ శ్రీధరే ఇలాంటి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పలానా వీణా అనేటువంటి వ్యక్తి, పలానా వీణా అనేటువంటి లేడీ నన్ను వేధింపులకు గురి చేస్తూ ఉంది, నన్ను వాడుకుంటా ఉంది, నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది, నేను తను చెప్పినట్లు చేయకపోతే నా వీడియోలు రిలీజ్ చేస్తానంటుంది, నేను చెప్పినట్టు వినకపోతే రోడ్డుకు విడిస్తానని బెదిరింపులకు గురి చేస్తుందని అరవ శ్రీధర్ గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంటే మనమందరం స్వాగతించేవాళ్ళమా? మనమందరం నవ్వుకునేవాళ్ళం, హేళన చేసేవాళ్ళం, ఆయన మీద సెటైర్లు వేసేవాళ్ళం. ఈడెలాంటి మొగోడరా, ఓ ఆడదానికి భయపడి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసేవా అని అందరూ హేళన చేసి ఉండేవారు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో మనమందరం ఒక ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే ఈ అంశాన్ని చెప్పాను తప్ప ఎవరినో కించపరచడం కోసమో, ఎవరినో అవమానించడం కోసమో కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలను, ఇలాంటి ఇబ్బందుల్ని అనేక మంది పురుషులు ఎదుర్కొంటున్నారు. మహిళల కంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పురుషులే అత్యధిక స్థాయిలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ ఈ సమాజంలో ఎక్కడ హేళనకు గురవుతామో, ఎక్కడ అవమానించబడతామో అనేటువంటి ఒక భయంలో అలా ఉండిపోతున్నారే తప్ప మహిళ పురుషుల మీద ఇలాంటివి జరగడం లేదని కాదు. ఈరోజు వీణానే పూర్తి స్థాయిలో ఈ వ్యవహారాన్ని నడిపించి, వీణానే ఎమ్మెల్యేని ట్రాప్ చేసి, ఎమ్మెల్యేని అన్ని విధాలుగా ఒలుపు వలలతో, తన యొక్క వ్యామోహంతో ఇష్టానుసారంగా అన్ని కార్యక్రమాలు చేసుకొని ఒక పకడ్బందీగా, ఒక ప్రణాళికబద్ధంగా వీడియోలను రికార్డ్ చేయడం, వాట్సాప్ మెసేజ్లను రికార్డ్ చేయడం, వీటన్నిటిని చూస్తూ ఉంటే ఏదో ఒక ఇంటెన్షన్ని మనసులో పెట్టుకొని తను ఆర్థికంగా లబ్ధి చేకూర్చుకోవడం కోసం ఇదంతా చేసిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఈరోజు అరవ శ్రీధర్ చేసింది తప్పిదమే, అలానే ఈరోజు వీణా చేసింది 100కు 100 పాళ్ళు ఇది మోసం, కుట్రపూరితంగా చేసింది. ఈరోజు అరవ శ్రీధర్తో పాటు వీణాది కూడా పూర్తి స్థాయిలో తప్పున్నది. ఈరోజు వీణాకి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెలుగులోకి వస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సమాజం కూడా పురుషులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం మహిళలు వచ్చేసి ఏదో 2 కన్నీటి బిందువులను కార్చేసి తాను అన్యాయానికి గురయ్యాను, తాను సమస్యను ఎదుర్కొంటున్నాను, తన మీద ఇలా జరిగింది, ఎలా జరిగిందంటే అమ్మ, అయ్యా, నిజంగానా, అయ్యో అనేటువంటి పరిస్థితుల నుంచి బయటకు రావాలి. ఆమె చెబుతున్నటువంటి అంశాల్లో నిజం ఎంత, అబద్ధం ఎంత, వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి, ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, అవి సృష్టించబడినవా, సాంకేతిక పరంగా అవి నిజమైనటువంటి ఆధారాలా లేకపోతే సృష్టించబడినటువంటి ఆధారాలా అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాస్తవం వచ్చిన నాడే మనమందరం ఆలోచించాలే తప్ప ముందుగానే ఎవరో వచ్చేసి ఏదో ఒక మీడియా సమావేశాన్ని పెట్టి ఇలా జరిగింది, ఇలా జరిగిందని నమ్మేసి ఇతరుల మీద బురద చల్లేటువంటి కార్యక్రమాలని తక్షణమే నమ్మేసి ఎదుటి వ్యక్తులను కార్నర్ చేయడం, ఎదుటి వ్యక్తుల మీద ఇబ్బందులు గురి చేయడం అనేది సబబు కాదు. అలానే మీడియా ట్రయల్ కూడా
ఈరోజు సరైనటువంటి క్రమంలో లేదు. ఈరోజు ఎవరు తప్పిదం చేశారు, ఎవరు ఒప్పు చేశారని తేల్చాల్సింది న్యాయస్థానాలు. కానీ మీడియానే ఈరోజు న్యాయస్థానాల రూపం దాల్చేసి పలానా వ్యక్తి ఇలా చేశాడు, పలానా వీరే తేల్చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. మరి అరవ శ్రీధర్ గారిది మొదటి రోజు చూస్తే పూర్తిగా అరవ శ్రీధర్ గారిదే ఈ అంశంలో తప్పిదమని అనిపించింది. తర్వాత పోను వస్తున్నటువంటి ఆధారాలు కావచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఈ వీణా చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు చూస్తే పూర్తిగా ఈ అంశంలో కర్త కర్మ క్రియ పూర్తిగా వీణాదే ఉన్నది. కేవలం ఈరోజు బాధితురాలని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి బాధితురాలు కాదు, ఆమె కిలేడి. ఈరోజు వేధింపులకు గురి చేశాడన్నటువంటి వ్యక్తి బాధితుడిగా తయారయ్యాడు, బాధితుడైపోయాడు. అన్ని పకడ్బందీగా వీణ కావాలనే చేసిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అరవ శ్రీధర్ గారు కూడా ఈరోజు క్షణికావేశానికి లోబడి, ఈరోజు 5 నిమిషాల ఆనందానికి లోబడి, ఈరోజు మీరు ఒక బాధితాయుతమైనటువంటి పదవిలో ఉండి ఎవరో ఒక ఎమ్మెల్యే అయినప్పుడు వందలాది మంది ప్రజల దృష్టి మీ మీద ఉంటుంది. ఎవరో ఏదో వల విసిరేశారని ఆ వలలో పడిపోతే ఒక శాసనసభ్యుడిగా మీకంటూ ఒక విలువ ఏముంటుంది? ఈరోజు మీ వల్ల మీ పార్టీకి, మీ అధినేతకు కూడా చివాట్లు తప్పడం లేదు. మీరు చేసిన తప్పిదానికి ఈరోజు జనసేన పార్టీ పూర్తిగా తల వంచుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాస్తవమా అవాస్తవమా పక్కన పెడితే ఒక మహిళలకు సంబంధించినటువంటి వేధింపులకు సంబంధించి లైంగిక ఆరోపణలు వచ్చినప్పుడు తప్పకుండా ఆ అంశంలో ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ పార్టీ అధినేత అయినా ఆచితూచి ఆలోచిస్తాడు. దీంట్లో తప్పెంతుంది, ఒప్పెంతుంది, ఏది అవాస్తవం ఏది వాస్తవం అనేది పక్కన పెడితే మీరు చేసింది కూడా 100కి 100 పాళ్ళు తప్పిదం అనేది అర్థమవుతా ఉంది. కాబట్టి చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో ఈ వీణాకు సంబంధించినటువంటి వ్యవహారాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోలీస్ వ్యవస్థ ఈ అంశానికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపడుతుంది, వీణాని అరెస్ట్ చేస్తుందా లేకపోతే అరవ శ్రీధర్ గారిని అరెస్ట్ చేస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. జై భీమ్, జై హింద్, జై భారత్.